అగజోడూరి ఊరంతా 1000 వారాలు పెట్టి ఎట్లా పటాకులు కాలుస్తున్నారో. ఇక వీళ్ళు ఊరికి పట్టిన పీడ ఇయాల్టితోడు పోయిందన్న సంబరంలా వీళ్ళిట్లా ముందస్తు దీపావళి పండుగ చేసుకున్నారు. ప్రతి కథలో ఓ ఊరిని వట్టి పీడిచ్చే రాక్షసుడు ఉన్నట్టే ఈ ఊరిలో కూడా నాగరాజు అనే లంచగొండి కార్యదర్శి రాకాశోడు ఉన్నాడట. ఇక ఈడ మాడుపు ముఖం పెట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు చూడురి ఈ అయ్యగారే. ఇక వాళ్ళు ఎంత నిరుపేదలైనా ఎవ్వలైనా సరే ఆఖరికి ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వాలన్నా ఈ పుచ్చిపోయిన చేతిలో పైసలు పోయాల్సిందేనట, లేకుంటే ఏ పని చేసేటోడు కాదట. ఇక ఊరికి కార్యదర్శిగా వచ్చినప్పటి సంది జనాలను లంచాలు లంచాలు అని కాల్చుక తింటున్నాడట. ఇక గిట్లనే ఒక ఆయన ఇంటికి నెంబర్ కావాలని పోతే 20,000 ఇస్తేనే పని అవుతుందని బెదిరించిండట. తిక్కరేగిన బాధితుడు ఏసీ బోలకు పట్టించిండు. 20,000 తీసుకుంటుంటే ఏసీ బోలు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా. ఇక కార్యదర్శి ఏసీ బోలకు దొరికిండన్న సంగతి తెలివంగానే ఊరంతా పట్టరాని సంబరంతో పటాకులు కాల్చింది. అంటే సుడురే కార్యదర్శి నాగరాజు ఎంత పెద్ద నాగుబాబు ఉన్నాడో. మేము వచ్చి రేట్ చేసాము. దాని మీద 20,000 తింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మంచి చేతి ఇచ్చిక్కాడు.